ఏడేళ్ల బాలుడు ఆసుపత్రిలో చేరిక. డాక్టర్ ప్రదీప్ రావు నేతృత్వంలోని వైద్య బృందం సమయోచిత చర్యలు. ప్లేట్లెట్స్ తీవ్రంగా పడిపోయిన పరిస్థితి నుంచి కోలిక. తల్లిదండ్రుల హృదయపూర్వక కృతజ్ఞతలు. పట్టణ ప్రజల ప్రశంసలతో ఆసుపత్రికి విశేష గుర్తింపు. ప్రతి ప్రాణానికి విలువనిస్తూ సేవల ద్వారా మానవత్వాన్ని చాటుతున్న వైద్యులు. ప్రాణాలు కాపాడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్న రామాయంపేట శ్రీ రాజరాజేశ్వరి ఆసుపత్రి వైద్యులు. రామాయంపేటలోని శ్రీ రాజరాజేశ్వరి పిల్లల ఆసుపత్రి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. తీవ్రమైన జ్వరంతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన ఏడేళ్ల రిత్విక్ నందన్ కు వైద్య బృందం సమయోచితంగా చికిత్స అందించి జీవితం అందించింది. డాక్టర్ ప్రదీప్ రావు నేతృత్వంలోని వైద్య బృందం చేసిన అపార శ్రమ ఫలితంగా బాలుడి ప్లేట్లెట్ స్థాయిలు స్థిరంగా మారాయి. తల్లిదండ్రులు తమ ఆనందాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ వైద్యుల సేవలను కొనియాడారు. ఇటువంటి సేవల ద్వారా రామాయంపేట శ్రీ రాజరాజేశ్వర ఆసుపత్రి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటూ మానవతా విలువలకు నిదర్శనంగా నిలుస్తోంది. సొంత ఊరు అమ్మారింటికంటే వచ్చిండు మా చలిమేడ. డెంగూ జ్వరం వచ్చినుండే మొత్తం ప్లేట్లు పడిపోయినాయి, ఇట్లా రక్త కణం ఇట్లా పడిపోయినాయి. మేము వచ్చి వెళ్ళక 6 రోజులు అవుతుంది. వచ్చినాము, జర ఫీవర్ అయ్యిండు, ఇలా డిశ్చార్జ్ ఇస్తామని అంటున్నారు సారు. ఫీవర్ అయ్యిండు, అది కొంచెం మంచిగా నయమైంది, ఇవాళ డిశ్చార్జ్ ఇస్తామని అంటారు సాయంత్రం. అదే దాని వలన ఈ జ్వరం వలనే ఇంటికి వచ్చి నుంచి అయితే ఇప్పటికైతే పర్వాలేదు. మొన్నటిదా బాగా కొంచెం డేంజర్ లేకనే ఉండే, కొంచెం వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం సార్ కొంచెం ధైర్యం ఇచ్చిండు అనుకో. మాకు మీద లాస్ట్కి వస్తే 22,000 దాకా పడిపోయింది. 21కి వచ్చింది. 21 నుంచి ఇప్పుడు 1,00,000 దాటింది. 1,20,000 దాకా వచ్చింది. హాస్పిటల్ సిబ్బందికి, హాస్పిటల్ కానీ మా వృద్ధాప్యులకు నమస్కారాలు. దేవుని దయవలన సీరియస్ ఉండే, ఇక డాక్టర్ దయవలన, డాక్టర్ అమ్మ దయవలన నా మనముడు మంచిగా అయిండు. ఆ శివయ్య దయవలన మంచిగా అయిండు. బాబు 3 ఇయర్స్ బాబు మనకు గజ్వేల్ నుంచి వచ్చారు. వీళ్ళు అమ్మగారింటి చెల్మెడ, వీళ్ళ అమ్మగారి చెల్మెడ. సో అమ్మగారింటి నుంచి జ్వరం వచ్చిందని తీసుకొచ్చారు. మన దగ్గర మనం టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్ 39,000 ఉండే. సో 39,000 ఉంది, కొంచెం ఇబ్బంది ఉంది, హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పినాము. బట్ ఏంటంటే సార్ మీ మీద నమ్మకం ఉంది సార్, మీరు ప్రయత్నం చేయండి అని పేషెంట్ తల్లిదండ్రులు మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనకు 3-4 డేస్ వరకు కూడా బాబు డల్ ఉండే, ప్లేటెడ్ కౌంట్ కూడా 20,000 దాకా పడిపోయింది. సో ప్లేటెడ్ కణాలు ఎక్కించుకుందాము మనం అని చెప్పి అనుకున్నాము. ఆల్రెడీ ప్లేటెడ్ కణాలు ఎక్కించుకున్నాము, అడ్వాన్స్ కూడా బుక్ చేసుకోమని చెప్పినాం మెదక్లో. బట్ లక్షణాలు ఏం లేవమ్మా, వెయిట్ చేద్దాం, ఆగుదామని చెప్పినాం వాళ్ళకు. 21,000 నుంచి ఇప్పుడు క్రమక్రమంగా పెరిగి ఈ రోజుకి 1,20,000 దాటింది. సో బాబుని ఈరోజు విజయవంతంగా డిశ్చార్జ్ చేస్తున్నాం.